అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అతడు వారి ఎదుట వచ్చుచూపోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద చేయించు. అంటే సమర్థత కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు ఎవరు అంటే గనుక ఈ యొక్క యెహోషువ. ఎంత గొప్ప ధన్యం! యెహోషువ సమర్థుడు, వారిని నడిపించడంలో సమర్థుడు, వారిని కాపాడడంలో సమర్థుడని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీ తరువాత అతని నాయకుడిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి మాట. 36వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్నెన్నడూ ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని స్వాధీనపరచవలెను. అలాగే 8వ వచనము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయనకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం ఉందుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఎంత గొప్ప అద్భుతం అండి! దేవునికి తోడుగా ఉంటాడు, నడిపించు అన్నాడు. గమనించాలి, సమర్థుడైనటువంటి గొప్ప నాయకుడిగా యెహోషువ కనబడుతున్నాడు. అలాగే 5వదిగా మనం గమనిస్తే ఈ యెహోషువలో ఉన్నటువంటి లక్షణము, ఈయన జ్ఞానాత్మను పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 34:9 వచనం, జ్ఞానాత్మను పొందుకున్నవాడుగా ఈయన కనబడుతున్నాడు. 34:9, మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూరుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే జ్ఞానాత్మపూరుడు, ఆత్మ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇది 5వ లక్షణం. సమర్థుడైన గొప్ప నాయకుడుగా ఉన్నాడు. 5వ లక్షణము, జ్ఞానాత్మను కలిగిన వాడుగా ఉన్నాడు. 6వది ఏమిటి అంటే పిలుపు కలిగిన వాడు. పిలవబడినటువంటి జనాంగానికి పిలుపు కలిగినటువంటి నాయకుడే నడిపించాలి. యెహోషువ పిలవబడ్డాడండి. ఎవరు పిలిచారంటే స్పష్టముగా ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం మనం పరిశీలన చేస్తే, 1వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి, అబ్రహాము జీవితంలో కూడా ఇదే మాట, నీవు లేచి, మోషే గారి జీవితంలో కూడా ఇదే మాట, నీవు లేచి, యెహోషువ గారి జీవితంలో కూడా ఇదే మాట, నీవు లేచి, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇదే మాట, నీవు లేచి, లేము, రమ్ము, తేజరిల్లుము అని రాయబడింది బైబిల్లో. కాబట్టి యెహోషువతో దేవుడు చెబుతున్న మాట, నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, నేను నీకు తోడై ఉంటాను. చాలా అద్భుతంగా రాశారు అక్కడ. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రమును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలవలేకయుండును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడిస్తాను చూసారా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినట్లు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకుము. మొత్తానికి ఏదేమైనా నేను నీకు తోడుగా ఉంటాను, నీవు లేచి రా అని ఒక పిలుపిస్తున్నాడు. అంటే పిలుపు కలిగినటువంటి యెహోషువ. ఇది 6వ లక్షణం. 7వది గమనించాలి. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు, మామూలు ప్రార్థన కాదండి. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థన ఉంది యెహోషువలో గమనించాలి. మనందరికీ బాగా తెలుసు, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎక్కడున్నాయి ఈ మాటలు? యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున
ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్య చంద్రులను ఆపినటువంటి గొప్ప ఘనత కలిగిన వాడు ఎవరు అంటే యెహోషువ. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు ఆయన! ఇలాంటి ప్రార్థన మన దగ్గర ఉండాలి. ఆయన కూడా అనగా యెహోషువ కూడా మనలాంటి మనిషే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ యెహోషువ ప్రార్థనకు పట్టు వచ్చింది. ఎలా వచ్చింది అంటే యెహోషువలో ఉన్నటువంటి భక్తి అలాంటిది, యెహోషువలో ఉన్నటువంటి ప్రవక్తన అలాంటిది, యెహోషువలో ఉన్నటువంటి నమ్మకం అలాంటిది, యెహోషువలో ఉన్నటువంటి విశ్వాసము అలాంటిది, యెహోషువకు ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది. దేవుని మహిమ కలుగును గాక. ఈ భక్తుల జీవితాలు చూస్తూ ఉంటేనండి నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అందుకనే భక్తుల తీర్మానాలు వారికి సన్మానాలు అయ్యాయి. పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి చరిత్ర రాశారు అంటే, వారి గురించి చెప్పబడింది అంటే నిజంగా వాళ్ళు ఎంత వీరులో ఎంత శూరులో. అందుకనే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారి గురించిన చరిత్ర అద్భుతంగా ఉంది. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ నిలబడి ఉంటారు మన ముందర. మనకు ఉన్న సాక్ష్యం ఏమిటి, వారికి ఉన్న సాక్ష్యం ఏమిటి, వారు చేసిన పని ఏమిటి? అద్భుతమైన పని చేశారు వారందరూ కూడా. యెహోషువ దేవుని చేత పిలవబడినటువంటి వాడుగా, గొప్ప ప్రార్థనాపరుడుగా. ఏలియా గారిని తీసుకుంటే ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఆయన ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది. గొప్ప ప్రార్థనాపరుడు వాళ్ళందరూ కూడా. మరి మనము వధువు సంఘములో వధువుగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి, మన ప్రార్థన ఎలా ఉండాలి, ఎంత ప్రార్థన మనము చేయాలి, మన ప్రార్థన వాళ్ళు ఎలా ఉంది గమనించాలి. ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యెహోషువ గారి యొక్క చరిత్రలో ఈయన గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతూ ఉన్నాడు. 7 లక్షణాలు ఉన్నాయండి ఈయనలో, తక్కువ కాదు. 7 లక్షణాలు. ఈ 7 లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇతన్ని పిలుచుకున్నాడు దేవుడు. అంతమంది జనాంగములో మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతమంది జనాంగములో యాజకులుగా అహరోను కుటుంబంలో ఉన్నటువంటి అతని బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. అంత జనాంగములో గుడారము వేయడానికి బెసలేలును ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి సపోర్టుగా ఉండడానికి అహలుయాబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మోషే గారి తర్వాత ఆ నాయకత్వం లక్షణాలు యెహోషువకి ఇచ్చారు, ఆ బాధ్యత యెహోషువకి ఇచ్చారు. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. ఖచ్చితంగా ఆయన పరిచర్యలో ఏదో రకంగా దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ యెహోషువలో 1 యుద్ధవీరుడుగా, 2 పరిచారకుడుగా, 3వదిగా గమనిస్తే నమ్మకమైనటువంటి వాడుగా, నమ్మకమైన సేవకుడుగా, 4వది సమర్థుడైన గొప్ప నాయకుడుగా, 5వది జ్ఞానాత్మను పొందిన వాడుగా, 6వది పిలుపు కలిగిన వాడుగా, 7వది ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇవన్నీ కలగలిపి మరి ఈయనలో ఉండడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత! అలాంటి భక్తుడు, అలాంటి వీరుడు, అలాంటి తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఈ యెహోషువ అనగా యెహోవాయైన రక్షకుడు అనే నామధేయం కలిగినటువంటి ఈ యెహోషువ చేతికి ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పచెప్పి దేవుడు తోడుగా ఉండి నడవమంటే యెహోషువ నడిచాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రం ఆనాడు అడ్డొచ్చింది, ఈనాడు ఈ నడుస్తూ ఉంటే యోర్దాను నది అడ్డొచ్చింది. దేవుని వైపు చూచాడు, ప్రార్థన చేశాడు. మందసం ఉంది ముందు, దేవుడు దూరం తెరిచాడు. యోర్దాను నది నీళ్లు వెనక్కు మళ్ళీలా దేవుడు ఏర్పాటు చేశాడు. యాజకులు మందసాన్ని పట్టుకుని వెళుతూ ఉంటే వారి పాదములు ముందుగా ఆ నీటికి తగిలిన వెంటనే ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. ఎరికో గోడలు అడ్డొస్తే వాటిని కూడా కూల్చివేశారు. మొత్తం మీద జయించుకుంటూ జయనాదాలు చేసుకుంటూ కనాను దేశానికి వెళ్ళిపోయారు. పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని అడుగు పెట్టించేశారు. అక్కడ స్వాస్థ్యాలను పంచారు. గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు యెహోషువ గారి ద్వారా దేవుడు జరిగించారు. అంత మాత్రమే కాదండి, యెహోషువ గారి యొక్క తీర్మానాన్ని మనం పరిశీలన చేస్తే అద్భుతమైన తీర్మానం. ఇంత కాపుదలిచ్చి ఇంత విధముగా దేవుని కాపుదలలో నడిపించినటువంటి విధానాన్ని ఎరిగినటువంటి ఈ యెహోషువ ఒక తీర్మానం చేస్తున్నాడు. ఈ తీర్మానం ఈరోజు మనము చూడవలసిన వారమై ఉన్నాము. 24:15 ఇలాంటి తీర్మానం మనలో ఉండాలి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని, ఈ మాట చాలా ఇంపార్టెంట్, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ మేమైతే మా డెసిషన్ మారదు, మా నిర్ణయం మారదు. ఒకటే నిర్ణయం, ఆ నిర్ణయం ఏంటంటే
నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, బహుతరములకు శాశ్వతుడైన దేవుడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే గొప్ప వాగ్దానము కలిగి దేవుని రుచి చూచినటువంటి వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. ఆ తీర్మానము మామూలు తీర్మానం కదండి. ఆ తీర్మానము కడ వరకు వెళ్ళింది. కనుకనే ఈరోజు యెహోషువ అనేటటువంటి వ్యక్తి గురించి ఇంత ఎక్కువ మాట్లాడవలసి వచ్చింది. పరిశుద్ధాత్మ తండ్రి ఈయన గురించి చాలా విపులముగా మనకు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఈయన గురించినటువంటి చరిత్ర బైబిల్లో రాయబడింది. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథములో 5 కాండాల తర్వాత అనగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము తర్వాత రాయబడినటువంటి గ్రంథము ఏది అంటే యెహోషువ గ్రంథాన్ని రాశారు. అంటే యెహోషువ అనేటటువంటి పేరు మీద ఒక గ్రంథమే రాయించాడు దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో, పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలలో 6వ పుస్తకమే ఈ యెహోషువ గ్రంథము. అంటే పంచకాండాలు తర్వాత తోరా పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి గ్రంథము ఏది అంటే యెహోషువ అనే పేరు మీద వచ్చింది. బైబిల్ గ్రంథములో మనిషి పేరు మీద రాయబడినటువంటి మొదటి గ్రంథము యెహోషువ గ్రంథము. ఎందుకు ఇంత ఆధిక్యత దేవుడు యెహోషువకి ఇచ్చారు అంటే యెహోషువలో ఉన్న భక్తి జీవితము చాలా గొప్పది. ఈరోజు నీ పేరు జీవగ్రంథములో రాయబడాలి అంటే ఇలాంటి లక్షణాలు నీలో ఉండాలి. ఈ భక్తుల జీవితాల్లో నేర్చుకోవాలి. ఇలాంటి భక్తిని యొక్క తీర్మానం ఏమిటంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ తీర్మానం చేసుకున్నాడు. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు. ఈరోజు ఈయన గురించి ఇంతలా మాట్లాడుతున్నామంటే ఇది ఆయనకు సన్మానంగా ఉంది. ఒక యెహోషువ వలె మనము జీవించాలి. నమ్మకత్వములో ఎక్కడ రాజీ పడకుండా, పరిచారములో ఎక్కడ రాజీ పడకుండా యుద్ధ వీరులుగా మనం ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది సాతాను యొక్క చీకటి దురాత్మ శక్తులతో. కాబట్టి యుద్ధము చేయాలి. సమర్థమైనటువంటి గొప్ప నాయకులుగా మనం ఉండాలి. ఆత్మను పొందుకున్న వారంగా మనం ఉండాలి. పిలుపు కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థనలో ఎక్కడ తగ్గడానికి వీల్లేదు, అలా ఉండాలి. తీర్మానం విషయంలో అయితే మట్టికి నేను నా ఇంటి వారిని ఏదేమైనప్పటికీ, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏదొచ్చినా కానీ, ఏది ఉన్నా లేకపోయినా, అన్నీ పోయినా కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదమనే తీర్మానం అయితే మట్టికి మనం విడిచిపెట్టకూడదు. ఈరోజు యెహోషువ మనకు నేర్పిస్తున్న పాఠం అదే. అంత మాత్రమే కాదు, యోబు గారు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళేను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అన్నటువంటి యోబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అంటే మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏది ఉన్నా లేకపోయినా ఆయన స్తుతించాలి. ఏది ఉన్నా లేకపోయినా ఆయన గణపరచాలి. పరిస్థితులు తారుమారైపోయినా, మన బ్రతుకు ఏమైపోయినా కానీ, ఏం జరిగినా కానీ దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి మహిమపరచడము, ప్రార్థించడము అనేటటువంటి లక్షణాలు ఆగడానికి వీలు లేదు. ఆయనతో మనకున్నటువంటి బంధము రోజు రోజు పెరగాలే తప్ప తరగడానికి వీలు లేదు. ఆయనతో మనకున్నటువంటి సాన్నిధ్యము రోజు రోజుకు పెరగాలే తప్ప తరగడానికి వీలు లేదు. నమ్మకత్వం రోజు రోజుకు పెరగాలే తప్ప తరగడానికి వీలు లేదు. గమనించు, ఏం జరిగినా కానీ మీరు ఎవరు సేవించుకున్నాక అనవసరం, కానీ నేను నా ఇంటి వారమైతే యెహోవానే సేవిస్తాం. ఇది కమిట్మెంట్, ఇది తీర్మానం. అందుకనే ఈరోజు యెహోషువ గురించి ఇంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక రెండవది, ఒక వ్యక్తి అయ్యారు యెహోషువ. ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము తర్వాత న్యాయాధిపతుల గ్రంథం వచ్చింది. ఆ తరువాత వచ్చినటువంటి గ్రంథము 8వ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం గమనించాలి. ఈ తీర్మానము ఎవరిది అంటే రూతు చేసుకున్నటువంటి తీర్మానం. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు. మరి రూతమ్మ గారి గురించి మనం గమనించినట్లయితే రూతు ఈమె చేసుకున్నటువంటి తీర్మానము ఎలాంటిది అంటే 1వ అధ్యాయం 16వ వచనం, రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. ఈమె తీర్మానం గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. గమనించండి, రూతు తన అత్తతో చెబుతుంది. అత్త ఎవరంటే నయోమితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అత్త,
నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వేం చేసి అదే చేస్తా, నీతోనే ఉంటా, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యదు. నీవు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే నేను పాతి పెట్టబడతా. ఏమి బంధం అండిదే. బైబిల్ గ్రంథములో అద్భుతమైనటువంటి కోడలు, అత్తగారి మీద ప్రేమ కలిగినటువంటి కోడలు. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి కాలంలో ఇలాంటి వారు ఉన్నారా? ఉండే ఉంటారు. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ జీవించాలి. తల్లి కన్నా ఎక్కువ ప్రేమించాలి అత్తమ్మని, అత్తమామలను. చిన్న చూపు చూసేవారు ఉన్నారు నేటి కాలంలో. పడటం లేదు, అత్తాకోళ్ళకు పడటం లేదు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఒక రూతు నయోమి వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఒక రూతు నయోమి వలె మనము జీవించాలి. వాక్యం ఇచ్చినటువంటి కోడళ్ళు గమనించండి. ఇప్పుడు మీరు కోడళ్ళే, తర్వాత రాబోయే రోజుల్లో అత్తగారు అవరా అవుతారు. కాబట్టి ఇది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. బైబిల్ చెప్తున్నటువంటి మాట, నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. న్యూటన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఇక్కడి నుంచి బయటకు వచ్చింది. అది కూడా చర్యకు ప్రతిచర్య జరగవలసిందే. నువ్వు మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడు. ఏ పంట విత్తితే ఆ పంటే మనం కోస్తాం. కాబట్టి కోడళ్ళు జాగ్రత్త. అత్తలు అయ్యేటటువంటి సమయం రాబోతూ ఉంది కదా. ఎలా చూస్తున్నారు మీ అత్తగారు? ఎలా చూస్తూ ఉన్నారు మావయ్య గారు? చాలా జాగ్రత్త. దేవుని మహిమ కలుగునుగాక. రూతమ్మలోంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. నిజంగా కోడలంటే ఎలా ఉండాలి, అత్తగారంటే ఎలా ఉండాలి అని వీరి గురించి మాట్లాడచ్చు. ఇక్కడ రూతు చేస్తున్న తీర్మానం అండి మామూలు తీర్మానం కాదు. ఈమె చేసుకున్న ఈ తీర్మానానికి అద్భుతమైన సన్మానం జరిగింది. అందుకే మన టైటిల్ ఏంటి? భక్తుల తీర్మానములే వారికి సన్మానం. ఒక రకంగా చెప్పాలంటే రూతు ఈ సమయంలో ఇలాంటి తీర్మానం చేసిందంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి తీర్మానం చేసిందంటే నిజంగా చాలా ప్రేమ ఉండాలి. ఇలాంటి తీర్మానం చేసిందంటే రూతుకు నమ్మకం ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఎవరిని నమ్మింది, ఎవరిని ప్రేమించింది? తన అత్తను. ఎందుకు ఈ తీర్మానం గురించి ఇంతలా మాట్లాడవలసి వస్తుంది? అప్పుడున్న పరిస్థితి ఏమిటి? భర్త లేడు, చనిపోయాడు. మగవారు ఎవరు లేరు అక్కడ. ఇంతకీ గమనించాలి. నయోమి భర్త చనిపోయాడు. కోడలుగా ఉన్నటువంటి రూతు బిడ్డ అయినటువంటి కుమారుడు చనిపోయాడు. అలాగే ఓర్ప అనేటటువంటి కోడలు కూడా ఉంది, ఆమె భర్త చనిపోయాడు. అంటే ఈ నయోమి భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. కేవలం కోడలు మాత్రమే మిగిలారు. అంటే నయోమి ఆమె యొక్క ఇద్దరు కోడళ్ళు మాత్రమే ఉన్నారు. అందరూ చనిపోయారు. 8వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోమని చెప్పేసింది. ఎలుగెత్తి ఏడ్చింది, వెళ్ళిపోమని చెప్పి. మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారమ్మా? మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి మరలా వేరొక వివాహం చేసుకుని క్షేమంగా ఉండండి, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే బెత్లెహేము దేశంలో జరగట్లా, బెత్లెహేము ప్రాంతంలో జరగట్లా, యోదయ దేశంలో జరగట్లా. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇదంతా కూడా మోయాబు దేశంలో జరుగుతూ ఉంది. ఒకానొక సమయంలో బెత్లెహేము ప్రాంతంలో కరువు రాగా ఈ ఫ్యామిలీ, నయోమి కుటుంబము, అంటే ఎలీమేలకు అనేటటువంటి వ్యక్తి, అతని భార్య నయోమి, వీరు ఇరువురు కలిసి తమకు జన్మించినటువంటి ఆ యొక్క కుమారులను, అనగా గమనించండి, ఆ కుమారులను పట్టుకొని వీరు మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి సమాచారం. మహులోను కిల్యోను అనేటటువంటి ఇద్దరు కుమారులను చేతపట్టుకుని మరి కరువు కారణంగా మోయాబు దేశము అన్య దేశానికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నారు.
అక్కడే పిల్లలకు వివాహాలు జరిగించారు. వివాహాలు జరిగాయి, కానీ ఏ దేశం వారితో జరిగాయి అంటే మోయాబీయులతో జరిగాయి. దేవుని యొక్క వాక్యము వారి వేరే వారితో వియ్యమనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే, వేరేటటువంటి జనాంగములో నుంచి కోడలు తెచ్చుకున్నారు. ఒక ఆమె రూత్ అయితే ఒక ఆమె వార్ప. ఒకానొక సమయంలో నయోమి భర్త ఎలిమేలుకు చనిపోవడము, అలాగే మహులోను చనిపోవడం, కిలియోను చనిపోవడం జరిగింది. మగవాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ అత్తగారు, ఇద్దరు కోడలు మాత్రమే మిగిలారు. అత్తగారు చెప్తున్న మాట, మీరు వెళ్ళండి అమ్మా, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు కదా, నాతో ఏముంటారు, ఇక వెళ్ళిపోండి, నేను మా దేశానికి వెళ్ళిపోతాను, అక్కడ ఆహారం దొరుకుతుందండి అని చెప్తే, మరి ఒక కోడలు ఓరపా ఏం చేస్తుందంటే అత్తకు ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. ఈ రూత్ ఏమంటుందంటే, అత్త అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. ఏముందని ఉంటావమ్మా? ఏముందని కాదు, నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను చూసుకోవాలి, నా భర్త నేను కలిసి నిన్ను చూసుకోవాలి. నా భర్త ఎలాగా లేడు కాబట్టి ఆ బాధ్యత నాదే. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను చూసేవారు ఎవరు? కాబట్టి నేను నీ కూడా ఉంటాను, నేను నీ తోడుగా ఉంటానని చెప్పేసి ఇంకా అత్తగారి దగ్గర చాలా గట్టిగానే ఏడ్చిందండి, గట్టిగానే మాట్లాడింది, తీర్మానం చేసేసింది. చావు తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదు అత్త అని చెప్పి. ఎంత కమిట్మెంట్ అండి నిజంగా! ఇలాంటి కోడలు, ఎంత ఉత్తమమైనటువంటి కోడలు ఎందుకని బైబిల్ గ్రంథంలో. ఇంకో మాట చెప్పాలంటే, ఈమె పేరు మీద ఒక గ్రంథమే రాయబడింది. ఒక గ్రంథమే రాసేసారు ఈమె పేరు మీద బైబిల్ గ్రంథములో. రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము ఆడవారి పేరుతో రాయబడినటువంటి గ్రంథాలు. ఇది 8వ పుస్తకముగా రూతు అనేటటువంటి పుస్తకం రాశారంటే ఎంత గొప్ప చరిత్ర. పైగా ఈమె అన్యురాలు, మోయాబీయురాలు, ఈమె యుదురాలు కాదు. ఎంత గొప్ప చరిత్ర! ఎందుకంటే అత్తను అంత అమితముగా ప్రేమించింది. ఏమీ లేదు, డబ్బు లేదు, బంగారము లేదు, ఆస్తి లేదు. అయినప్పటికీ దేశము కానీ దేశం వెళ్ళాలి మళ్ళీ తర్వాత. ఇప్పుడైతే మోయాబు దేశం సొంత దేశంలో ఉన్నారు, కానీ ఇప్పుడు యూదా దేశంలోకి వెళ్ళాలి, బెత్లెహేముకి వెళ్ళాలి. అత్తమ్మ ఆఫర్ ఇచ్చింది, వెళ్ళిపోండి అమ్మ అని చెప్పింది. వెళ్ళిపోవచ్చు, చక్కగా బతకొచ్చు, కానీ నాకు నా అత్తే కావాలి, ఆమెతో నేను ఉండాలి, నా బాధ్యత ఇది. ఒక బాధ్యత జ్ఞాపకం చేస్తుందండి రూతు. ఒక బాధ్యత కలిగినటువంటి కోడలుగా, ఉత్తమమైనటువంటి కోడలుగా కనబడుతూ ఉంది. అత్తగారి యొక్క బాధ్యతను స్వీకరించిన కోడలుగా కనబడుతుంది రూతు. ఎంత గొప్ప ధన్యత! అంటే ప్రతీది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాల నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్థాయి ఉందండి భక్తి జీవితంలో. దేవుడు బలంగా వాడుకున్నారు వారు. లేకపోతే రూతు పేరు మీద గ్రంథం రాయడం ఏంటి? ఈమె తీర్మానం గొప్పది. అత్తమ్మను అంతలా ప్రేమిస్తుంది. యవన ప్రాయంలో ఉన్నప్పటికీ తీర్మానం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అత్తగారితో కలిసి బెత్లెహేం ప్రాంతానికి వచ్చేసిందండి. బెత్లెహేంకి వచ్చేసారు వారు ఇరువురు కలిసి. రాయబడినటువంటి మాట 22వ వచనం, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. నయోమి యూదురాలు, నయోమి ఆ దేశానికి చెందినటువంటి ఆమె కాదు, మోయాబుకి చెందినటువంటి ఆమె కాదు. మోయాబీయురాలు ఎవరంటే రూతు. కానీ ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి బెత్లెహేమునకు వచ్చేశారు. మొత్తానికి బెత్లెహేములో మరి వచ్చినటువంటి ఈమె అత్తగారి మాట వినడములో మట్టికి చాలా అద్భుతముగా ఆమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏం చెప్తే అది చేయడానికి సిద్ధముగా ఉంది. పరిగెరుకోవడానికి పొలములోనికి వెళ్ళింది. ఎంత అద్భుతమైనటువంటి మాట! అత్తగారుని పోషించడానికి కష్టపడే తత్వము కలిగినటువంటి ఆమెగా కనబడుతుంది. ప్రేమించినటువంటి ఆమె మాత్రమే కాదు, పోషించే ఆమెగా కనబడుతూ ఉంది. ప్రేమించడము, పోషించడము 2 లక్షణాలు ఉండాలి. నేను నీ కూడా వచ్చానత్త, నువ్వు నన్ను పోషించి అంటలేదు అంతకేనే. ఎందుకంటే నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు అలా కూర్చో, నేను వెళతాను. ఎవరి ప్రాయంలో ఉన్నా నేను వెళతాను, నేను కష్టపడతాను అని వెళ్ళింది. పరిగెరుకోవడానికి బోయాజు పొలంలోనికి వెళ్ళడం మనం చూస్తాము ఈ యొక్క గ్రంథములో. ఎంతో వినయము, విధేయత కలిగినటువంటి ఆమె వేరే వారితో మాట్లాడటము, సంభాషించడము లాంటి పనులు చేసేది కాదు. తన పని తాను చేసుకోవడం అంతే, పరిగెరుకోవడం వచ్చేయడం అంతే. ఇక తల వంచిన తల, దించిన తల ఎత్తకుండా చాలా చక్కని వినయ స్వభావం కలిగినటువంటి ఆమెగా ఈమె కనబడుతుంది. దేశము కాని దేశం నుంచి వచ్చినప్పటికీ చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆమెగా ఈ రూతు కనబడుతుంది.
అతను ప్రేమించడం మాత్రమే కాదు, పోషించేటటువంటి పని కూడా ఈమె చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, ప్రయాసపడుతుంది అత్త కోసం. ఎంత గొప్ప ధన్యత! నేటి కాలంలో తల్లిదండ్రులు చూడడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వారు భారం అయిపోతున్నారు, వారు బరువు అయిపోతున్నారు. తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు, రైల్వే స్టేషన్లో వదిలేస్తున్నారు, ఫుట్పాత్ల మీద వదిలేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమా? కన్నటువంటి వారికి ఇంత అన్నం పెట్టలేక రెక్కల ముక్కలు చేసుకుని వారు కష్టపడి పనిచేసి 3-4 కన్నటువంటి వారు ఉంటారు తల్లిదండ్రులు. ఆ నలుగురిని ఎంతగానో కష్టపడి పెంచి నలుగురు కోసం ఒక వ్యక్తి ఎంత కష్టపడి, ఒక నాన్న నలుగురు కోసం కష్టపడి పనిచేసి ఆ నలుగురిని పోషించి వారికి చదువు చెప్పించి ఉద్యోగాలు రప్పించి, మొత్తం మీద వీళ్ళు ఉద్యోగాలకు వచ్చే సమయానికి వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళు ఇంకా ముసలు అయిపోయినటువంటి సమయంలో ఏమండి, ఒక వ్యక్తి నలుగురిని పోషించడం చాలా కష్టం. నలుగురు ఒక వ్యక్తిని పోషించడం చాలా తేలిక. చేస్తున్నారా? మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలని ప్రభువా, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభువా ఈ బిడ్డల జీవితంలో ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి రావాల్సిన దీవెనలు, కావలసినటువంటి అంశములు, జరగవలసినటువంటి కార్యాలు అన్నిటినీ కూడా సఫలపరచండి దేవా, నీకు వందనాలు. బలహీనతలు తొలగించండి, బలపరచండి. కార్యాలలో ప్రభువా విజయము దయచేయండి. ఏ బాధతో, ఏ బలహీనతతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, శాంతి లేక, సమాధానం లేక నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి విషయమే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే ఆదుకొని దీవించి కృప చూపించుమని, సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.